ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండి ఒక సెంటు భూమి, ఒక అర్ధ ఎకర, పావు ఎకర ఉండే ఒక పేదవాడు, వాడి ఆలోచన శక్తి మేరకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఆ భూమి మీరు సర్వే చేయొచ్చు, యాక్ట్ పెట్టచ్చు, టైటిల్ తీసుకురావచ్చు, ఏమైనా సంస్కరణలు ఏమైనా తీసుకురావచ్చు. ఆ పేదవాడికి ఉన్న సెంటు భూమి, అర్ధ ఎకర, పావు ఎకర భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా? మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? భరోసాగా ఇవ్వడమే కాదు రజని, హోల్ ప్రాసెస్ ఈజ్ భరోసా ఇవ్వడమే కాదు, డబల్ భరోసా ఇవ్వడం. సింగిల్ భరోసా కాదు, డబల్ భరోసా ఇవ్వడం. అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా గవర్నమెంట్. నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసు వేస్తే, నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. దిస్ ఇస్ ఎ రిఫార్మ్. గతంలో ఎవడు చెయ్యని రిఫార్మ్. ఈరోజు 15,000 మంది సచివాలయాల్లో సర్వేలను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ ఇప్పుడు చేపిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేట్టుగా ఉండేట్టుగా దానికి గ్యారంటీ ఇస్తూ ఇట్స్ హ్యూజ్ రిఫార్మ్. పెద్ద సంస్కరణ ఇది. ఏ రకంగా చదువుల్లో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా వైద్యంలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా వ్యవసాయంలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా మహిళా సాధికారతలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా సామాజిక న్యాయంలో తీసుకొస్తూ ఉన్నామో, అదే మాదిరిగా ఇది కూడా అలాంటిదే. ఏ రకంగా హౌసింగ్లో తీసుకొస్తూ ఉన్నామో ఇది కూడా అలాంటి రిఫార్మే. ఇట్స్ బిగ్ రిఫార్మ్. ఇన్ఫ్యాక్ట్ నీకు అమెరికాకి అట్లా విదేశాలకు పోయినావు అని అంటే నీకు ఎందుకు లిటిగేషన్స్ కనిపించవు? వెస్ట్రన్ వరల్డ్లో, అమెరికాలో నువ్వు ఏదైనా భూములు కొన్నారనుకో, మీరు ఎందుకు డిస్ప్యూట్స్ ఉండవు? ఎందుకు ఉండవు? మామూలు సాధారణ, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మన దగ్గర లేవు. వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం సమాధానం? సి, ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలని తపన ఉంది. రజనీకి మంచి టైటిల్స్ ఇవ్వాలి అని చెప్పి నాకు తపన ఉంది. ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి. దీన్ని చెయ్యాలి అని అంటే ఇట్స్ అ హెర్క్యూలియన్ టాస్క్. ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ని తీసుకొచ్చాం. సర్వేయర్ లేని పరిస్థితి నుంచి, మండలానికి ఒక సర్వేయర్ కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సర్వేయర్ని తీసుకొచ్చడం. ఇవన్నీ చేస్తేనే చేయగలుగుతాం. ఇవన్నీ చేసి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా ఇట్ టేక్స్ టైం. ఈరోజు వేసిన విత్తనం ఇవి పూర్తి కావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. పూర్తిగా అన్ని రకాలుగా కంప్లీట్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎఫెక్టివ్లీ ఈ రోజు నుంచి గవర్నమెంట్ నీకు గ్యారంటీ ఇస్తుందనే పరిస్థితిలోకి రావాలనంటే ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి. సర్వేలు మీకు అన్ని రకాలుగా కంప్లీట్ చేసి, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్స్ పూర్తి చేసి మీ చేతుల్లోకి అది ఇచ్చి, అబ్జెక్షన్ లేదు అని చెప్పి దాన్ని డిస్ప్లే చేసి, దానికి కూడా కూల్ ఆఫ్ పీరియడ్ కొంచెం టైం ఉంది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 6 months 1 year పర్టికులర్ టైం. అది కూడా పెట్టి ఆ తర్వాత దిస్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇంకొకటి, ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, వాటెవర్ మీరు తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా బ్యాంక్ లోన్కి వెళ్ళలేరు. బ్యాంక్ లోన్కి వెళ్తే కనుక ఒరిజినల్ డాక్యుమెంట్, సరే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని క్లారిఫై చేశారు, బట్ చాలా నో ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత నీకు బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజియర్. ఇవి జరిగిన వెరిఫికేషన్ అవసరం లేదంటారు. అవును, బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజియర్. నువ్వు క్లీన్ టైటిల్తో, క్లియర్ టైటిల్తో, గవర్నమెంట్ గ్యారంటీడ్ టైటిల్తో, ఇన్సూరెన్స్ కూడా నీకు వచ్చే టైటిల్తో నువ్వు పోయి ఏ బ్యాంక్ దగ్గరికి పోయి టైటిల్ ఇచ్చినా కూడా, అంత క్లియర్ టైటిల్స్ బ్యాంక్లో నువ్వు ప్లజ్ చేస్తూ ఉంటే బ్యాంకర్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. సో ఈ పర్టికులర్ ఇష్యూ ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాగా మారిపోయినాయి. కొన్ని గంటల్లో ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళబోతున్నాయి. ఈ తరుణంలో ఓటర్ల మీద ఈ అంశం ఎంత ప్రభావితం చూపుతుంది? ఈ సందర్భంగా ఓటర్లు ఎవరైతే ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఎవరైనా ఆలోచన చేస్తే వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మోసపూరిత మనిషి.
అందుకనే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మీద కేసు పెట్టింది. మేం పెట్టలా కేసు, ఆయన ఈ రకంగా అబద్ధాలు ప్రొపగేట్ చేస్తూ ఉన్నారని ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మోడీ అక్కడే ఉన్నాడు, అమిత్ షా అక్కడే ఉన్నాడు, వాళ్ళ ముందర మాట్లాడమని చెప్పండి. మనం చేసే ప్రతిదీ ఒక రెవల్యూషన్, దేశం మొత్తం మనల్ని ఫాలో అవుతుంది. రేపొద్దున మనం తీసుకొచ్చే చదువుల విప్లవం కూడా, మార్క్ మై వర్డ్, దేశం మొత్తం ఆంధ్ర మోడల్ ఫాలో అవుతారు. మనం తీసుకొచ్చిన వైద్యంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశం మొత్తం ఫాలో అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ రిఫార్మ్. ఇక్కడ మనసు పెట్టి జరుగుతూ ఉంది పాలన. సొల్యూషన్ ఇవ్వడం కోసం తాపత్రయపడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం. ఓకే.